అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. కాటన్ దుప్పట్టాసు, స్కార్ఫ్స్ ఇలాంటివైతే ఏమైనా ముడతలు పడితే ఐరన్ చేసుకోవచ్చు. కానీ ఈ జార్జెట్టు, నెట్టెడు, షిఫాన్వి అలాంటి దుప్పట్టాసు మనం ఐరన్ చేసుకోవడం కష్టం కదా. అందుకని నేను హ్యాంగర్కి ఇలా పెట్టేస్తాను. ఫోల్డ్ చేసిన దుప్పట్టాస్ అన్నీ కూడాను ముడతలు పడకుండా నీట్గా ఉంటాయి. మనం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు డ్రెస్ మీద నీట్గా కనిపిస్తాయి. ఫోల్డింగ్స్ ఉండవు కాబట్టి. ప్రింగిల్స్ అని లేస్ డబ్బా ఇది. పొడవుగా హాఫ్ కేజీ పైనే పట్టే పల్సెస్ పట్టేంత పొడవు ఉందన్నమాట డబ్బా. అందులో ఉత్తినే పడేటివి ఎందుకులే అని చెప్పి నేను ఈ విధంగా క్లిప్స్ వేసుకొని పెట్టుకుంటున్నాను. అంతేకాకుండా ఇందులోని మన పెయింట్ బ్రష్లు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఏవైనా హాఫ్ కేజీ వరకు పట్టేంత పొడవు ఉందండి. కాబట్టి పప్పులు ఏవైనా కానీ వేసుకోవచ్చు. అంతేకాకుంటే రబ్బర్ బ్యాండ్లు వేసుకోవచ్చు. అందుకని ఎవరైనా కనుక ఈసారి ఇలాంటి డబ్బాలు ఉంటే పడేయకండి, ఇలా వాడుకోండి. నెక్స్ట్ ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి. ఇలా అయితే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. పుదీనా వేర్లు కట్ చేసేసి దులిపేసాం అనుకోండి, మట్టి అంతా రాలిపోతుంది. కరివేపాకు కూడా ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా నేను వేర్లు కట్ చేసేసి పెట్టేసుకుంటానండి. ఈ స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలా స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. కడిగేసి పెట్టకూడదండి, పాడైపోతాయి. కడిగేసి కనుక స్టోర్ చేసామంటే ఆ తడికి ఇంకా తొందరగా పాడైపోతాయండి. అవసరమైనప్పుడు కడుక్కొని వాడుకోవడమేనండి. లేదంటే ఒకసారి వాటర్లో ముంచి తీసేసి ఆరబెట్టేసి పేపర్లో చుట్టి పెట్టుకోవాలండి. మనకి ప్లాస్టిక్వి ఆయిల్ డబ్బాలు, స్టీల్వి ఇలాంటివి ఉంటాయి కానీ జిడ్డు పట్టేసి వాటికి పీతాంబరితో పోతుందా లేదా అని ఈ మధ్య ఒకసారి వీటితో క్లీన్ చేద్దామని ట్రై చేశానండి. బాగా పోయింది. సో అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇలాగా పీతాంబరిను ఏదైనా డిటర్జెంట్ పౌడర్ కొంచెం వేసి వేడి నీళ్ళలో వేసేసి పావుగంట నానబెట్టేసి స్క్రబ్తో కానీ కొబ్బరి పీసుతో కానీ ఇలా రుద్దామనుకోండి, ఈజీగా పోతుంది. కడిగేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. అలానే ప్లాస్టిక్ కూడా ఈజీగా పోతున్నాయండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మరి యూజ్ అయిందా లేదా ఈ టిప్ అనేది మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. బ్రాస్, కాపర్ సామాన్లకి మనకు తెలిసిందే కదండి, పీతాంబరి వల్ల బాగానే పోతుంది చక్కగా. కిచెన్లో గ్లాస్ ఫ్రేమ్ ఒకటి ఉందండి. కాఫీ పౌడర్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, టీ పౌడర్, షుగర్ అని. ఆ ఫ్రేమ్ మీద కూడా జిడ్డు పట్టేస్తే ఈ విధంగా క్లీన్ చేశాను. చక్కగా పోయిందండి. నాకు పీతాంబరి డిటర్జెంట్ అసలు పడవండి, అరిచేతులు పొక్కిపోయినట్టు అయిపోతాయి. అందుకని చెప్పి గ్లౌజ్ వేసుకొని చేస్తాను. ఇక్కడ మా అమ్మాయి నాకు హెల్ప్ చేసిందన్నమాట. ఆ గ్లౌజ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు గ్లౌజ్తో చేయటం అని. మరి మీకు కూడా అలా అవుతూ ఉంటాయా? ఎవరికైనా కామెంట్ చేయండి. ఇంకా క్లీన్ అయిపోయిన సామాన్లు ఈ విధంగా నీట్గా వచ్చేయండి. ఒక స్టీల్ బాక్స్లో కొంచెం మంచి నూనె కానీ, కొబ్బరి నూనె లేదా వంట నూనె కానీ ఇలా వేసి పెట్టామనుకోండి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి, పాడవు. కొత్త బట్టలు షర్ట్స్లో కానీ డ్రెస్సుల్లో కానీ ఇలాంటి పిన్స్ లాంటివి పెట్టిస్తారు కదండి, ప్లాస్టిక్వి. బుక్స్ చదివిన తర్వాత ఇలాగా పేపర్ ఫోల్డ్ చేసి స్టాపర్ లాగా పెడతాం కదా, అలా అవసరం లేకుండా ఈ ప్లాస్టిక్ పెన్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి. ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యే లేదనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.